కూడా చెప్పడం జరిగింది. దీని ద్వారా చేపలకి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాటికి ఆలోచన శక్తి కూడా ఉంటుంది. అవి కూడా ప్రార్థిస్తాయి అని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఖురాన్లో అల్లాహ్ ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? నేను ఈ సృష్టిలో అనేక జీవులని నేను సృష్టించాను. అవి వాటి ఆరాధనా పద్ధతులని, సమయాలను, తరీకాలను అవి తెలుసుకొని ఉన్నాయి. అవి ఖచ్చితంగా వాటి పద్ధతుల ప్రకారం అవి నన్ను ఆరాధిస్తూ ఉన్నాయి, నన్ను స్తుతిస్తూ ఉన్నాయని అల్లాహ్ ఖురాన్లో తెలియజేసి ఉన్నాడు. దేనిని కూడా నేను వృధాగా సృష్టించలేదు, ప్రతి దానికి ఒక అర్థం ఉంది అని. ఈ యొక్క సృష్టిలో ఆయన సృష్టించిన ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉంది అని అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నాడు. కాకపోతే మనకి వాటి యొక్క జ్ఞానం కొన్ని విషయాల్లో కొన్నిటి గురించి మనకి కొన్ని విషయాలు తెలుసు, కొన్నిటి గురించి మనకు తెలియదు, అంతే. కానీ ఆ సృష్టికర్తకు తెలుసు దాన్ని ఎందుకు సృష్టించాడు అనే విషయం. మరి ఇకపోతే కొన్ని చేపలు గుంపులుగా ప్రయాణిస్తూ ఉంటాయి. అవి క్రమశిక్షణతో ఉంటాయి. మరికొన్ని తమ యొక్క గూళ్ళను ఎంతో కళాత్మకంగా నిర్మించుకునేటటువంటి చేపలు కూడా ఉంటాయి. ప్రతి జీవి వెనుక ఒక ప్రత్యేకమైన ఉద్దేశం మరియు నిర్మాణం అనేది ఉంటుంది. అది దేవుడికే తెలుసు. మరి మనం ఈ యొక్క దేవుని యొక్క సృష్టిలోని వింతలను చూసినప్పుడు అల్హమ్దులిల్లా లేదా సుబ్హానల్లా, అల్లాహు అక్బర్ అని ఈ విధంగా దేవుణ్ణి స్తుతించాలని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి అల్లాహ్ సృష్టిలో ఈ యొక్క చేపల యొక్క ప్రకృతి సిద్ధంగానే కొన్ని రక్షణ కవచాలు వీటికి ఉంటాయి. చేపలు శరీరంపై ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానేంద్రియ వ్యవస్థ ఉంటుంది. ఇది నీటిలోని అతి చిన్న ప్రకంపనలను కూడా గుర్తించగలుగుతుంది. దీని ద్వారా చీకటిలో లేదా మసక నీటిలో కూడా అవి శత్రువుల యొక్క కదలికలను కనిపెట్టగలుగుతాయి. కొన్ని చేపలు పరిసరాలకు తగ్గట్టుగా రంగులు మార్చుకునే, శత్రువుల నుంచి కాపాడుకునేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి వాటికి ప్రక్రియ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొన్ని చేపలు, ఉదాహరణకి సాల్మన్ అనేటటువంటి అనేక రకాల చేపలు వేల మైళ్ళ దూరం ప్రయాణించగలుగుతాయి. సరిగ్గా అవి ఎన్నో వేల మైళ్ళు ప్రయాణించినా కూడా మళ్ళీ అవి ఎక్కడ పుట్టాయో అదే ప్రదేశానికి మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడ గుడ్లు పెడతాయి. అంతటి సుదీర్ఘ ప్రయాణం చేసి మళ్ళీ అవి దారి తప్పకుండా మళ్ళీ అక్కడికే చేరుకొని మరి ఇవి ఈ విధంగా జీవనం సాగిస్తూ ఉంటాయి. అవి భూమి యొక్క దిక్సూచిలా, ఈ యొక్క భూమిని దాంట్లో ఉన్నటువంటి వాటిని ఇవి దిక్సూచిలా వాడుకుంటాయి.